దేవుడు ఏమేం చేశాడో నేను చెప్పిన సంగతులే మనం చూసుకొచ్చాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవెవరి కోసమట? ఏమండి, సూర్యుడు లేకపోతే మనకు నష్టమేంటి? ఏమంటే దేవుడు ఎంత ఆలోచించాడో మన గురించి. నా పిల్లలు వెలుగులో ఉండాలి, నా పిల్లలు ఎండలో ఉండాలి. ఎండ చాలా వాటికి ఉపయోగం అండి. సూర్యరశ్మితోటే మొక్కలన్నీ పచ్చగా ఉంటాయి, బ్రతుకుతాయి. సూర్యరశ్మి లేకపోతే మనం గడ్డగట్టుకుపోతామండి. ఒక్కసారి దేవుని ఇష్టాన్ని మనం ఆలోచిద్దాం. మన పట్ల ఎంత ఇష్టం లేకపోతే, ఆయన అనుభవించకపోయినా నా బిడ్డలు అనుభవించాలనే ఆలోచన. పశువులు ఉన్నాయి కదండి, జంతువులు, మృగాలు, అవన్నీ కూడా ఎవరి కోసమట చెప్పాలి? సింహం ఎవరి కోసం? డౌట్. చంపుతుందనా? కాదండి. ఏ జంతువుని కూడా మనం విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టామా? సింహం పులి గోర్లు తెచ్చుకుని ఎక్కడేసుకుంటున్నారు అంటే అది కూడా ఉపయోగపడుతూనే ఉంది. ఏ జంతువుని చూడండి, గడ్డేసేస్తామండి గేదెలకి, ఆవులకి. అవి ఏమిస్తాయి చెప్పాలి గట్టిగా? ఎవరు అది చేసింది? ఏమండి, నీరు ఇస్తే సరిపోదా? ఆహారం ఇస్తే సరిపోదా? మనం అనుకోండి, మనకిష్టమైన వారికి కొన్ని చేస్తాం, ఇంకా తర్వాత వాళ్ళని వదిలేస్తాం. కానీ దేవుడు చూడండి, శరీర సంబంధంగా ఎన్ని ఇచ్చాడో. రుచులు, గాలులు, నిజంగానండి ఈ భూమి మీద ఎన్ని ఉపయోగించుకుంటున్నామో. ఇందాక అక్కడ సోలార్ డిష్లు కూడా చూపించారు వాళ్ళు. అదే సూర్యుడి ద్వారా ఏం పుట్టించుకుంటున్నారట? కరెంటు తయారు చేసుకుంటున్నారు. ఇవన్నీ దేవునికి ముందే తెలుసండి. నా పిల్లలకు ఏ టైంలో ఏది కావాలనేది దేవునికి తెలిసినంతగా మరెవరికి తెలియదండి. వ్యాధులు వస్తూ ఉన్నాయి. శరీరం ఎలా ఫైట్ చేస్తుందో తెలుసండి వ్యాధులతో. మనమేమనుకుంటామంటే, డాక్టర్ గారు రాసిచ్చారు, ట్యాబ్లెట్ వేసేసుకున్నాను కాబట్టి ఏమైపోయింది నా రోగం. కాదండి, నువ్వు ఇంత చిన్న ట్యాబ్లెట్, గొప్ప సంగతి చెప్తున్నానండి. ఏమండి, తలపోటు అన్నా అదే ట్యాబ్లెట్ ఇస్తాడు, కాలు నొప్పి అన్నా అదే ట్యాబ్లెట్. ఇంచుమించు పెయిన్ కిల్లరే కదా మనకిచ్చేది. కానీ వేసేది నోటిలో, వెళ్ళేది కడుపులోనికి, కానీ తగ్గేది కాలు నొప్పి. ఎవరండి ఆ క్రియాసం చేసింది? ఆలోచిద్దామండి. సృష్టిని ఆలోచించాం, ఒకసారి మన శరీరాన్ని కూడా ఆలోచిద్దాం. కత్తితో కోసేస్తున్నాం అనుకోండి, తెగిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? ఉన్నది ఒక నరుకు అయితే ఆయన ఎన్ని కన్నాలు పెడతాడండి మన చర్మాన్ని? సూదితో గుచ్చుతాడండి, దారాలు కట్టేస్తాడు. వారం 10 రోజులకి ఏమైపోతుంది మన శరీరం? ఎంత ప్రేమండి మనం అంటే. మన శరీరాన్ని చూస్తే చాలండి, దేవుడికి నేనంతే ఎంత ఇష్టమో తెలిసిపోతుందండి. కానీ మనం ఎప్పుడు చూడం. మనం దేవుణ్ణి ఎక్కడ చూడాలనుకుంటామంటే, ఏమన్నా మేలు చేసినప్పుడే మన కంటికి ఎవరు కనపడతారు చెప్పాలి? దేవుడు. ఒక్కసారి సృష్టిని పరిశీలిస్తే సూర్యుడు, చంద్రుడు, ఇంకా చూడండి దేవుని ఆలోచన. నా పిల్లలు రోజులనేవి తెలియకుండా గడపకూడదు. గేదెలకి, పశువులకి రోజులు తెలుస్తాయండి. ఇవాళ అమాస, ఇవాళ పౌర్ణమి, ఇవాళ ఆదివారం, ఇవాళ సోమవారం, ఇప్పుడు 12 అయింది. తెలుస్తుందా? ఎవరో తెలుస్తుంది. ఎందుకని? నిజంగా మన గురించి ఎంత ఆలోచించాడో అంత ప్రేమించాడండి ఆయన. మన వెనక ఎంత జరుగుతుందో చూడండి. కొన్ని ఇంచుమించు మనకు సృష్టి జరిగి 6000 చిల్లర సంవత్సరాలుగా బైబిల్ చెప్తుంది. అప్పటి నుంచి ఉన్న సూర్యుడు తరిగాడా, పెరుగుతున్నాడా? ఎండలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? చెప్పాలి గట్టిగా. ఏమండి, ఆయన చెయ్యడమే కాదు, ప్రతి దినము, ప్రతి నిమిషము మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆ ఇష్టం అండి అది. ఆయనకున్న ఇష్టం మామూలు ఇష్టం కాదండి. అంతేకాదు, మనల్ని అలా వదిలేకుండా మళ్ళీ మన కడుపున ఆయన స్వరూపము, ఆయన పోలిక పిల్లలు పుట్టిస్తూ ఎంత ఇష్టాన్ని దేవుడు మన పట్ల చూపిస్తున్నాడో మరి రాత్రికాల సమయంలో ఆలోచిద్దాం. ఇంత ఇష్టంగా దేవుడు మనిషిని సృష్టిస్తే, ఒకసారి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి, మనం యోబు గ్రంథము 10వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. పదో అధ్యాయము 9వ వచనం.
జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. చేదువా, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను నిర్మించితివి, పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ. ఏమండి, ఎంత కష్టపడ్డాడో దేవుడు మనల్ని తయారు చేయడానికి. ఎముకలు, నరములు, చర్మము, మాంసము, రక్తము, ఇవన్నీ చూడండి. నా పిల్లలు పరిపూర్ణత కలిగిన వారుగా ఉండాలి. మనం ఎవరు ఉండాలట? పరిపూర్ణ. దేనికి ఎవరి కోసం చూడకూడదు. అన్నీ అమర్చాడండి మన గురించి దేవుడు. అంతేకాదు, మనకి జంతువులకి తేడా ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాటికి ప్రాణము మాత్రమే ఉంది, కానీ మనకేముందట చెప్పాలి? ఆత్మ. మనకేమిచ్చాడు దేవుడు? అవన్నీ మాటతో కలుగుగాక కలుగుగాక అనగానే అవన్నీ పుట్టేసి, కానీ మనం వచ్చేటప్పటికి దేవుని చేతులు పనిచేసినాయండి. ఎందుకండి? మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఈ పని మాత్రం నేనే చేస్తానంటాం. ఎందుకని? ఎవరికైనా అప్పగిస్తే ఎలా చేస్తారా పని? సరిగా చేయరు. కానీ దేవుడు చూడండి, కలుగుగాక కలుగుగాక అన్నాడు. అంత ఘోరమైన అగ్ని గంధకాలతో నిండినటువంటి సూర్యుడు కూడా మాట చేతే చేయబడ్డాడు. కానీ నువ్వు నేను వచ్చేటప్పటికి ఇది ఎందుకో తెలుసా? ఆయనకు మనమంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మొట్టమొదటి పని చేశాడండి ఆయన మన గురించి. చేతులతో మట్టిని చేసి మన మనిషి నాసికా రంధ్రంలోకి ఊదాడట జీవవాయువు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుంచి. ఎంత ప్రేమండి మన మీద ఆయనకి, ఎంత ఇష్టమండి ఆయనకి. కానీ మనిషి ఇంత ఇష్టాన్ని ఏం చేశాడు మనిషి అనంటే అశ్రద్ధ చేశాడు. దేవుడు నన్ను ఎంత బాగా చేశాడు కదా, మరి నేను దేవుడికి ఎలా నా కృతజ్ఞతలు చెప్పాలి అని ఆలోచించటానికి బదులు, నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించవయ్యా అని ఆదికాండంలో చెప్పాడు. అవ్వాదములకు ఏం చెప్పాడు? అమ్మా, ఇదేదోని తోటంతా మీదే, తినండి. తిని మీరేం చేయాలా? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నా శక్తిని, నా మహిమను భూమంతా మీరేం చేయాలి? నిందించాలి అని అంటే మనిషి ఏమయ్యాడు అంటే ఎదిగే కొద్దంతే కదండి. ఏమీ లేనప్పుడే దేవుడా దేవుడు అంటాం. ఏమన్నా కలిగినప్పుడు మనం ఎవరు గుర్తుండ్రమ్మా? గుర్తుకురాడు. అయినా కానీ జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు మరి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం నుంచి చదవండి. యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడ్డారు. చదవండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలకు తెలివి లేదు. పాపిష్టి జనమా, ఎలా తయారైపోయారంటే చూడండి. దేవుడు ఇంత కష్టపడి ఇంత ప్రేమించి, అయ్యా మీరేం చేయొద్దయ్యా, నా వాక్యాన్ని లేదా నా మహిమను నింపండి, నా గొప్పతనాన్ని నలుగురికి ప్రచురించండి, నేనంటే ఏంటో చెప్పండి మిగతా వారికి అని దేవుడు చెప్తే మనుషులు ఎలా మారిపోయారో చెప్తున్నాడండి. పాపిష్టి జనంగా, దోషభరితమైన జాగ్రత్తగా ఈ అధ్యాయంలో దేవుడు ఎంత ప్రేమించాడో ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వాలండి. అలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎలాంటి మాటలు ఉంటాయంటే, నిత్యము తిరుగుబాటు చేయుదురు, మీరు ఎలా ఇంకా కుట్టబడుదురు, ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు, పాడైపోయారు అని ఎంతో కోపంతో మాట్లాడుతున్నాడండి. ఆనాటి జనాంగం పాడైపోయినప్పుడు వినాలి. మన బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే మందలిస్తాం. ఇంకా చేస్తుంటే ఏం చేస్తాం? కొడతాం. ఇంకా తప్పు చేస్తున్నాడు అనుకోండి, నా ఇంట్లోంచి పోరా అంటాం. ఇది మన ప్రేమ, మన ఇష్టం.
ఇందాక చెప్పాను, మన ప్రేమ ఎవరి మీద అయినా సరే ఒక స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఆగిపోద్దండి, తర్వాత కంటిన్యూషన్ ఉండదు. కానీ దేవుని ప్రేమ, దేవుని ఇష్టం అలాంటిది కాదండి. ఇక్కడ యెషయా గ్రంథంలో ఆయన బాధండి, ఎద్దుకున్న విలువ కూడా నా బిడ్డలు నాకు ఇవ్వట్లేదని బాధపడుతున్నాడు, గాడిదకున్నటువంటి జ్ఞానం నా బిడ్డలకు లేదు అని చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు అండి. ఈ మాటలు వింటే మనకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళందరినీ నేనేం చేస్తాడు, లేపేస్తాడు అనిపిస్తుందండి. ఒక్కసారి మనమంటే ఇష్టం చూడండి. ఇవాళ దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎన్నిసార్లు ఆయన బాధ పెడుతున్నామో, అయినా గాని దేవుడు మనల్ని ఏం చేయట్లేదట. ఒక్కసారి దేవుని ఇష్టం ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఎన్నో వచనమంటే యెషయా గ్రంథము అదే 1వ అధ్యాయము. ఎంత చెప్పి ఆయన ఏమంటున్నాడో చూడండి. 18వ వచనంలో ఆయన ఇష్టం మనకు తెలియాలండి. ఏమంటున్నాడు 18వ వచనం? యెహోవా ఈ మాట చెప్పు. ఇందాక ఎవరు మాట్లాడారు? ఆకాశమా? ఎందుకని ఆకాశంతో చెప్పుకుంటున్నాడు? అంత బాధ వచ్చింది తన పిల్లలతో. ఎంత ఇష్టపడి ప్రేమతో కష్టపడి తయారు చేసుకున్న పిల్లలు తనకు వ్యతిరేకంగా మారితే కోపం వచ్చిందండి దేవుడికి. వినేవాళ్ళు లేరు. ఆకాశమా ఇదిగో నువ్వు తప్ప నా మాట వినేవాళ్ళు లేరు. ఏమంటే ఆకాశం దేవుని మాట వింటదా? విందా? వినకపోతే సూర్యుడు ఉంటాడా? ఏమంటే ఏ రోజన్నా పడమర ఉదయించాడా? ఉదయింతే ఎవరి మాట చెల్లదు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము నుంచి కురిసే మేఘాలు, ఇవన్నీ కూడా ఎవరి మాట వింటున్నాయట? దేవుని మాట. ఏమంటే వాటికి ఏమైనా సంతోషం ఉందండి? అసలు చెప్పండి ఒకసారి. మేఘానికైనా సంతోషం ఉంటుందా? సూర్యుడికైనా సంతోషం ఉందా? మరి సంతోషమైనా, ప్రేమైనా, ఇష్టమైనా ఎవరికండా ఉంటా? మనకే ఇచ్చాడండి. నాకే ఎందుకు ఇచ్చాడు? నేనంటే దేవునికి అంత ఇష్టం, అంత ఇష్టం. 18వ వచనం చూడండి. అదే దేవుడు 17 వచనాలేమో కోపంగా మాట్లాడాడండి. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. రండి మన వివాదము తీర్చుకుందాం. నేను ఎంత ప్రేమించి, ఎంత ఇష్టపడి నేను మీకు సమస్త సృష్టిని ఇచ్చానో మీకు తెలుసు కదా. మీరు నా మీద తిరగబడ్డారు, అయినా గాని మీరంటే నాకు ఇష్టం. మీరు కొట్టినా, మీరు నన్ను చేదరించుకున్నా, యెహోవా ఎవడు అని అన్నా, ఆయనకంట కొంచెం చేపే కోపం వస్తుందట. తర్వాత చూడండి ఆయన ప్రేమ. 18వ వచనం చదువుదాం. రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె. ఏమండి మెట్టు దేవుడు దిగుతున్నాడా, మనిషి దిగుతున్నాడా? ఏమండి ఎంత మంచి దేవుణ్ణి మనం గాని పట్టించుకోకపోతే మన పాపాలు ఎలాంటివో మనందరికీ తెలుసు. ఉదయం లేచింది మొదలు సాయంకాలం పడుకునే వరకు నిజంగా మనంగాను ఒక పేపర్ తీసుకుని, నేను ఇవాళ దేవునికి వ్యతిరేకమైన మాటలు ఎన్ని మాట్లాడాను, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్ని చేశానని రాస్తే నెల అయ్యేటప్పటికి 2-3 పుస్తకాలు నిండిపోతాయండి. ఇవన్నీ మనం ఎవరికి అపరాధం చేశామో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసంట. అయినా గాని చూడండి ఆయన ఏం చేస్తున్నాడో. రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు ఎలాంటివైనా సరే నాకు ఇష్టమే. అందుకే దేవుడు బైబిల్లో మంచి మాట అంటాడండి. పాపులను రక్షించుటకు దేవుడు ఎవరిని పంపించాడు ఈ లోకానికి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమను జాగ్రత్తగా వినాలి. సృష్టిని చేసి మనలను పుట్టించి ఇన్ని చేసి, అయ్యా నా కొరకు బ్రతకండి అంటే దేవుని కొరకు బ్రతకకుండా దేవునికి దూరం అయిపోయి దేవునికి వీపు చూపిస్తూ ఆయన మీద తిరగబడినా గాని మళ్ళా దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? అయ్యా మీరంటే నాకు ఇష్టం. నిజమండి. నశించిన దానిని వెదకి, ఏమండి ఎంత ఇష్టం లేకపోతే తప్పిపోయిన గొర్రెని ఎత్తుక్కొస్తాడండి ఈయన. ఎన్నిసార్లు తప్పిపోతున్నామో మనం నిజంగా ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న
ఏమండి చేసేసాను కదా. మనం ఎప్పుడైనా సరే మన పిల్లలకి ఇల్లులు కట్టించేసి పెళ్లిళ్ళు చేసేసిన తర్వాత అమ్మయ్య నేను ఇంకేం తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం. మ్యాక్సిమం అదే చేస్తాం. ఒరే ఇంక నేను ఎక్కడ చేయనురా, చేసినంత కాలం చేశాను, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదరా, పెట్టలేవురా నువ్వు అని అడుగుతాం. కానీ ఈయన అలా అడగట్లేదండి. తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, భర్త కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించింది ఎవరట? యేసుక్రీస్తు. ఆయన ఇష్టం చూడండి. 17 వచనాలు బాధపడ్డాడండి ఆయన, నా మాట వినట్లేదు. కానీ 18 వచ్చేటప్పటికి ఆయన ఇష్టాన్ని చూపిస్తున్నాడండి. ఒకసారి ఆలోచించేద్దాం ఈ రాత్రికాల సమయంలో. లేకపోతే దేవుని ఇష్టాన్ని మనం అర్థం చేసుకోకపోతే దేవుడు మనకు అర్థం కాడు. దేవుడు అర్థం కాకపోతే మన బ్రతుకేంటో మనకే. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ చాలా మంది తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రౌడీలుగా, దొంగలుగా ఇవాళ సమాజాన్ని పాడు చేస్తున్నారు అని అంటే వాడి గురించి వాడికి ఇంకా సరిగా తెలీదు. నన్ను ఎవరు పుట్టించారు, ఎందుకు ఇంత బాగా చేశారు, ఎందుకు ఇంత మంచి కుటుంబంలో నన్ను పుట్టించారు, నేను ఎందుకు ఇలాగ 10 మందిని బాధ పెడుతున్నాననే సంగతి వాడికి తెలియలేదంటే దేవుడు అసలు వాడికి అర్థం కాలేదండి. ఇంకొంతమంది బాంబులు కట్టుకుని జనాల మధ్యలోకి వెళ్ళి పేల్చేసుకుని చచ్చిపోతున్నారు అని అంటే వాడికి కూడా ఎవరు అర్థం కాలేదట? దేవుడు అర్థం కాలేదండి. దేవుడు అర్థం కావాలి అనంటే ఆయన ప్రేమతో, ఆయన ఇష్టంతో చేసినటువంటి సృష్టిని అడిగితే చెప్తాడు. అపోస్తల కార్యాలు అంటాడు, ఈ సృష్టిని చూస్తే ఆయన ఎంత ప్రేమించాడో మనకి అర్థమవుతుందండి. ఆ ఆహారమే అవసరం లేదండి, పళ్ళున్నాయి, పళ్ళే అవసరం లేదండి, ఎన్నెన్నో దేవుడు చేశాడు. అంతేకాదు ఆత్మీయ జీవితం కొరకు కూడా దేవుడు ఎంత ఆలోచించాడో చూడండి. చేసేసాను వాళ్ళ పోట్లాలు పడతారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అనుకుంటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు అని అంటలేదండి దేవుడు. గర్భఫలము ఏమండి, ఆదాముని పోషించాడు, తర్వాత వారిని పోషించాడు. ఇందా సోదరులు చెప్పారు, 8 మంది నుంచి మనందరినీ పుట్టించాడు. అయినా గాని ఆయన ఇటు చూస్తున్నాడట, మన వైపే చూస్తున్నాడట. ఏమండి, ఎప్పుడు పోదండి ఇంకా ఆయన ప్రేమ. కానీ మనమే ఈదరించుకుని వచ్చేస్తున్నామండి ఆయనలో నుంచి. ఆలోచిద్దామండి రాత్రికాలం, ఎందుకు దేవా నేనంటే నీకు ఎంత ఇష్టం? రూతు గ్రంథంలోనండి నయోమి అంటది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేసినంటది. చేతడా? ఆయన అన్యాయం చేయలేదు, ఈవిడే ఊరుదులు వెళ్ళిపోయింది, వెళ్ళి అక్కడ చేయరాని పనులు చేసింది. ఇప్పుడు అంటది ఎవరు నన్ను ఇష్టపడలేదు అంటుంది. అయినా గాని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అయినా గాని దేవుడు నయోమిని విడిచి పెట్టలేదు. తన కొడుకులకి అన్యుల పిల్లలను చేసిన, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎల్లకూడని ఆ దేశానికి వెళ్ళినా, ఒక్కసారి ఆయన ఇష్టాన్ని అర్థం చేసుకుందామండి మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాధతో వచ్చింది. నన్ను నయోమి అనొద్దు, ఏమని పిలవమంటుంది? మారా, చేదుగా అయిపోయి వచ్చాను నేను, దేవుడు నాకు అన్యాయం చేశాడంటే ఆ మాట దేవుడు విన్నాడండి. అయినా కానీ ఆయనకి ఏం రాలేదట, రాదండి. నిజంగా క్రైస్తవులమైన మనం ఏ విషయంలో యథార్థంగా ఉంటున్నామండి? ఒక్కసారి ఆలోచిద్దాం, గుండె మీద చేసుకుని. ఎన్నిసార్లు క్షమిస్తున్నాడండి మనల్ని, అంతకంటే ఏం కావాలండి? ఏమి ఆలోచిస్తే ఆయన అర్థమవుతాడండి మనకి. కరోనా వచ్చింది కదా, అందరం బతికే ఉన్నాము, ఇప్పుడు ఏం చంపేలేదు. ఒక్కసారి ఆయన ఇష్టాన్ని అర్థం చేసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అందరం తీద్దాం, తొందరగా సహాయం చేయండి, సమయం అవుతుంది. అయితే దేవుడు మన ఎడల వెల్లడి పరచుచున్నాడు. అప్పుడేమో ఇష్టాన్ని చూపించాడు, మనం చెడిపోయిన తర్వాత సాతాను బందీలుగా మారిపోయి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన మనల్ని కూడా ఆయన, ఏమండి చచ్చిపోతే ఏం చేస్తామండి మనం? కోడి చచ్చిపోయింది అనుకో, బలి చచ్చిపోయింది కోసుకున్నాం అనుకుంటారా? ఏం చేస్తారు? మ్యాక్సిమం చచ్చిపోయిన కొన్ని తింటున్నారంటే ఇంకా ఏం చేయలేం. కానీ చూడండి, మనం అంటే చచ్చిపోయామంటండి,
వీటి ద్వారా అపరాధముల చేతను. ఏమండి సచ్చిన వాడిని వదిలేస్తారా? ఇంట్లో పెట్టుకుంటారా? ఏటండి మరి ఈయన? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనలను తన కన్న కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి మనలను మరలా బ్రతికింపచేసెను. చచ్చిపోయినా విడిచిపెట్టట్లేదండి. ఎవరి ప్రేమ, ఎవరి ఇష్టం? ఏమండి ఇలాంటి ఆయన్ని విడిచిపెడితే, ఇలాంటి ఆయన్ని పక్కన పెడితే ఆలోచిద్దామండి. రాత్రికాల సమయం దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనుగా మనమింకను పాపులమై ఉండగానే, ఇశ్రాయేలీయులు పాపములో ఉండగానే అనాల్సిన 4 మాటలు అన్నాడు. తర్వాత అంటున్నాడు, అయ్యా రండయ్యా, చేసింది ఏదో చేశారు. ఆయన అంటాడండి, చేతులు చాచి పిలుస్తున్నాడట. ఎలాగట? చేతులు. ఏంటండి చేతులు చాచి పిలిచడం అంటే? నోటితో పిలిచటం ఒకటైతే మళ్ళీ రారా అని అంటున్నాడంటే, నువ్వు ఎవరు పిలుస్తామో మనం? చుట్టం వచ్చాడు అనుకోండి, వెళ్ళిపోతాను అంటున్నాడు, వెళ్ళట్లేదు. కాసేపు చూసి ఏమంటాం? సిగ్నల్స్ ఇస్తా ఉంటాం, ఎక్కడికో వెళ్ళాలంటాం, ఆడికి అర్థమవుతుంది. కానీ ఇది ఇష్టమైనడు అనుకోండి, ఏం చేస్తాం మనం? చేతులు పట్టేసుకుని లోపలికి తీసుకెళ్ళిపోయి కూర్చో, టీ కాఫీ అంటానమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడటండి పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట? దేవుడు అమ్మా ఇలా చెప్తున్నానని కానీ పాపులంటే దేవునికి ఇష్టమంట, పాపాలు చెయ్యాలన్నమాట అని అనుకోకండి. పాపులంటే ఇష్టం, కానీ పాపం అంటే ఎంత కోపమో. పాపి మారాలి. నేను ఎలా నా స్వరూపంలో నా పోలికలో చేస్తున్నానో నా పిల్లలందరూ నాలాగే ఉండాలి, నాలా ఆలోచించాలి. దేవుని ఆలోచన అండి. ఇలా చేసుకున్న మనిషి పాపాల చేత చచ్చిపోయి ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాడో అని తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడండి. ఆయన పంపిస్తూ ఏదో ఇక్కడ శికారు చేయడానికి పంపలేదండి కొడుకుని. ఆయన ప్రేమ తెలుస్తుందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, చదవండి, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందవలెనని ఆయనను మరణానికే. నిజంగానండి దేవుని బాధ మనం సులువు యాగంలో గాని ఆలోచించగలిగితే, సొంత కొడుకండి యేసుక్రీస్తు పరలోకంలో ఉండవలసిన వ్యక్తి అండి. యేసు ప్రభు కంటే దేవునికి ఎవరంటే ఇష్టమో తెలుసా? చెప్పాలి గట్టిగా, నువ్వు నేను అంటే ఇష్టమండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 33వ వచనం అందరూ తీద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఒక్కసారి దేవుని ప్రేమను, దేవుని ఇష్టాన్ని అర్థం చేసుకుందామండి. ఎందుకండి ఇంత ఇష్టపడాలి ఆయన నన్ను? ప్రశ్న వేసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. నేనంటే ఎందుకు ఇష్టం ఆయనకి? నాలో మంచి ఏముంది? నేనేం ఇవ్వగలుగుతున్నాను దేవునికి? ప్రతి ఉదయం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం పడుకుని, మీకు తెలుసో లేదో, మంచాల మీదే లేచిపోతున్నారండి ఇప్పుడు. అయినా తెల్లారిన తర్వాత లేపుతున్నాడు అని అంటే ఇంకా ఊపిరి నుంచింది ఎవరట? దేవుడేనండి. ఇష్టం. చదవండి మత్తయి సువార్త, లూకా సువార్త 24:33. నిజంగా ఆయన ప్రేమ చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందో ఆ గడియలోనే. 24 అండి, 24:33. సారీ 23:33 అండి. సారీ 23:33. వారు కపాలమనబడిన స్థలమునికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చేతుల్లో మేకులు కొట్టారండి. ఎవరికి? యేసుప్రభు వారికి. ఇంత ఇష్టపడి చేసుకున్న పిల్లలను పాపములో పడిపోతే వారిని రక్షించటానికి వచ్చిన దైవ కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన చూపించిన ఇష్టం ఒక్కసారి ఆలోచించేద్దామండి. దేవునికి ఏకైక కుమారుడు యేసు ప్రభు, ఆయనను సిలువ వేస్తుంటే, ఏమండి యేసుప్రభు వారిని చంపడం ఈ లోకానికి సాధ్యమా అండి? ఎవడండి చంపేవాడు ఆయన్ని?
కానీ నిజంగానండి అక్కడ తండ్రి కొడుకుల మధ్య నిజంగా ఎలా ఉంటుందో తెలుసండి. ఆయన చెయ్యి వదిలేశాడటండి. యేసుప్రభు అంటాడు, దేవా నా చెయ్యి ఎందుకు? చెయ్యి విడిచిపెట్టకపోతే ఎవడు ఆయన్ని చంపటానికి అధికారం లేదండి. నిజంగా చావుకు తన కొడుకుని వదిలేస్తుంటే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. నా కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలైన మనుషులు మాత్రం ఏమవకూడదు, నాశనం అవ్వకూడదు, నరకానికి. ఇంతకంటే ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు ఎవడుంటాడండి? ఆయన చూడండి, యేసుప్రభు వారు చూడండి, తన తండ్రి మాటను నెరవేర్చడానికి వచ్చిన ఆయన చేతుల్లో మేకులు కొట్టి, కాళ్ళలో మేకులు కొట్టి, తల మీద ముళ్ళ కీరటం, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ చేస్తుంటే ఆయన మాట్లాడే మాట ఏంటో చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదండి వారికి. ఇష్టానికి పరాకాష్ట. ఇంతకంటే ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు మరి ఆవిడ ఈ భూమి మీద మనం అసలే లేమండి. ఉన్నావా? కరోనాలో చూసాం కదండి మన ప్రేమలు. సొంత కొడుకు చచ్చిపోతే శవాన్ని మోసుకెళ్ళటానికి ఎవడో వచ్చాడండి. కొడుకు శవమే, కూతురు శవమే, తండ్రి శవమే, కానీ వెళితే నాకు అదేమంటూ భయమవుతుంది, చచ్చిపోతానేమో అని దగ్గరకు రాని మనలాంటి వారి కోసం యేసుప్రభు చూడండి, తండ్రి అయిన దేవుడు చూడండి ఎలాంటివి చేస్తున్నాడో. మీరు చచ్చినా మిమ్మల్ని మాత్రం నేను ఇష్టపడటం మానను. తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి? ఏమండి, అంత బాధలో కూడా మనల్ని ప్రేమించాడండి, మనల్ని ఇష్టపడ్డాడండి. ఒక పక్క రక్తం కారుతుందండి ఆయనకి. దేవుని ఇష్టం ఎంతో ఇష్టం అంటే ఇంత ఇష్టం మన పిల్లల పట్ల కూడా మనం చూపించలేమండి. కరోనా అందుకు వచ్చిందేమో. మా పిల్లలు మా ఆవిడ, మా నాన్న, మాయమ్మ అంటున్నారు కదా, ఒక్కసారి చూసుకోండి అన్నాడు అనమాట. ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది కదండి. వచ్చిందా రాలేదా? అస్సలు మీకు తెలుసో లేదు, అప్పుడు చాలా మంది బ్యాచ్లు తయారయ్యి దహన సంస్కారాలు చేయడానికి సిలిండర్లు పట్టుకుని కొంతమంది, మీకు తెలుసో లేదు, వైజాగ్లో అలాగే తగలబెట్టారండి. పెద్ద టేబుల్ తయారు చేసి దాని మీద ఈ బర్నర్స్ పెట్టేసి 8 సిలిండర్ 9 సిలిండర్లు తగిలించేసి ఇంటింటికి వెళ్ళడమే పాపం వాళ్ళు. దాని మీద పెద్ద రేకు డబ్బా మూతేసి ఇవ్వరండి, దాని మీద పడుకోబెట్టేసి రేకు డబ్బా మూతేసి గ్యాస్ ఓపెన్ చేసి తగిలిట్టేయడమే. బూడిదైపోయారండి ఇంట్లో వాళ్ళు. లోపల నుంచేనండి, ఎక్కడికి రావట్లేదు వాళ్ళు. అబ్బా ఎంత ఇష్టమండి మన పిల్లలంటే మనకి. కానీ దేవుడు అలా చేయలేదండి. యెషయా అంటాడు కదా, నడినెత్తి మొదలు అరికాలు వరకు ఏమి లేదట, స్వస్థత లేదు, గాయములు, పచ్చిపుండ్లు. అయినా కానీ నిజమండి, ఎంత బాగుంటుందండి దేవుని కృప. మన ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడిన మాటలు, పాపిష్టి జనమా చెరుపు చేయు. అంత కోపం పడ్డాడండి. ఎంతసేపు ముందండి ఆయన కోపం? ఇష్టం ముందు కోపం పనిచేయదండి. ఇష్టం ముందు కోపం పనిచేయదు. ఇప్పటికీ కూడా మనల్ని ఇష్టపడుతూనే ఉన్నాడండి. ఎవరు చెప్పాలి గట్టిగా? అందరము అంతటను ఏం చేయాలట? మారు మనసు పొందాలి. నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు. అందరూ మారు మనసు పొందాలి, మార్చుకోవాలి అని దేవుడు ఆయన చెప్తున్నటువంటి మరి చాలా విషయాలు మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 17:30 మనం ఇప్పుడు చదువుకున్నదే. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దామండి. రాత్రికాల సమయంలో మనలను దేవుని కంటా ఇష్టపడే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరండి. ఒకవేళ ఇష్టపడినా అది ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి. కానీ దేవుని ప్రేమ, దేవుని ఇష్టం ఆగదు. మరి మనం ఏం చేస్తున్నాం ఇంత ఇష్టపడిన దేవునికి? ఆయన ఇష్టాన్ని ఆయన క్రియల రూపంలో చూపించాడు. మరి మన ఇష్టాన్ని ఎలా చూపిస్తున్నాం దేవునికి? అసలు చూపిస్తామమ్మా? ఎలా చూపించమని చెప్పాడు ఆయన? ఎలా చూపించాడు? నిన్ను వల్లే అయ్యా, నేను నిన్నెంత ఇష్టపడ్డానో, నేను నిన్నెంత ప్రేమించానో, నువ్వు కూడా నీ ఇరుగు పొరుగుని ఏం చేయాలి? ప్రేమిస్తున్నామా? సామెత పుట్టుకొచ్చిందండి. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే అంతే. ఈయన ఎవడు ఇంకా
వెళ్ళినా ఇందే, వచ్చినా ఇందే. అవతల నుంచి ఏమి తీకి అవతలకి ఏమి ఇవ్వడనమాట. కానీ దేవుడు ఏ ఫలితము మనల నుంచి ఆశించలేదండి, ఏమి ఆలోచించలేదండి. సందాలంటారా, దశంభాగాలు అంటారా, ప్రథమ ఫలాలు అంటారా, అవి కూడా ఆయనకి కాదండి. ఎవరికట? మనకే. ఎన్నండి ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఎంత అండి, బిడ్డల పట్ల కానీ, భర్త పట్ల కానీ, భార్య పట్ల కానీ. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆయన గురించి చచ్చిపోవలసిన అవసరం లేదు, కానీ ఆయన 2, 3 ఆజ్ఞలు ఇచ్చాడు మనకు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలా వద్దా? ఎంతమంది వెళ్తాం? పని లేకపోతే. మన ప్రేమ మన ఇష్టం అక్కడితో ఆగిపోయింది, అంతేనా? ఎంత తిరగబడ్డా ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ సమయంలో మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సోదరులకి ఇదివరకు చెప్పాను అదే సంగతి, నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఇది చెప్పి ప్రార్థన చేసేసుకుందాం. నేను పైప్ లైన్ ఫ్యాబ్రికేటర్ అండి. నేను గెయిలు, ఓఎన్జీసీ వాటిల్లో చేసేవాడిని. 16 సంవత్సరాల వైజాగ్లో ఉన్నాను నేను. అక్కడ కూడా 2 సంఘాలు మాకు, అక్కడ క్రీస్తు సంఘాలే. అయితే అక్కడ లోకల్గా అప్పగించేసి నేను ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ ఊరు. ఆదివారం ఒక ఆదివారం వచ్చేవాడిని, ఒక ఆదివారం అక్కడ. ఇలా ఉంటూ హెచ్పిసిఎల్లో నేను ఫ్యాబ్రికేటర్గా వర్క్ చేసేవాడిని అండి. 30-40 వేలు జీతం అండి నాకు. ఇంజనీర్ తర్వాత మేమే ఉంటాం. అయితే హెచ్పిసిఎల్ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, తారు, గ్యాస్ ఇవన్నీ అక్కడి నుంచి తయారవుతాయండి. ఓఎన్జీసీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ తీసుకొస్తే అక్కడ వాళ్ళు వాటిని సెపరేట్ చేస్తారు. అందులో పైప్ లైన్లు చేసే దాంట్లో నేను ఫ్యాబ్రికేటర్గా పనిచేస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే, నేను ఎప్పుడైనా డ్యూటీ జాయిన్ అయితే జీతం అడగనండి. ఇప్పటికీ అదే నా మెంటాలిటీ. జీతం అడగను, ఆదివారం సెలవు అడుగుతాను. అడిగి నచ్చితే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు, ఇంకో చోటుకి వెళ్తాను. ఇంత ప్రేమించాడు కదండి నన్ను, ఇంత ఇష్టపడ్డాడు కదండి నన్ను, నేను అడగకుండానే ఇన్ని చేశాడు కదండి మనకి. కనీసం ఆయన అడిగినట్లో 2, 3 మనం చేయగలిగినవైనా చెయ్యాలా వద్దా? చెయ్యాలి. కృతజ్ఞులం అయిపోతామండి. లేకపోతే నా తండ్రి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశాడండి, ప్రాణం పోయినా చర్చ మానకూడదు. ఎగ్జామ్స్ కూడా నేను రాయడం మానేశానండి. ఆదివారం పడిన ఎగ్జామ్స్ వెళ్ళేవాడిని కాదు. పాలిటెక్నికల్ ఎగ్జామ్ అలాగే 10th అయిన తర్వాత ఆదివారం పెట్టారండి ఎగ్జామ్. నేను వెళ్ళకూడదు. మా డాడీ గారు ఏమన్నారంటే, ఒకసారి ఆ అన్నయ్య గారు అనమాట అండి, నాకు ఉండే ముందు ప్రీచర్ గారు, ఆయన అడిగి వెళ్ళంటే ఆయన ఏం చేశాడంటే, పర్లేదు నేను ప్రార్థన చేస్తాను వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోయాను. పాలిటెక్నికల్ ఎగ్జామ్ కాకినాడలో రాసేసాను, ఇంటికి వచ్చేసాను. చూడండి, దేవుని పనిని పక్కన పెడితే ఏమవుతుందో చెప్తాను, దేవుని పనిని చేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను. ఇది చెప్పి ముగించేస్తాను. 15,000 వచ్చిందండి నాకు ర్యాంకు. చిన్న ర్యాంక, పెద్ద ర్యాంక్? అదే చాలా మంచి ర్యాంక్ అండి. నచ్చిన సీటు దొరుకుతుందండి నాకు. కానీ ఏం మానేసి వెళ్ళాను ఎగ్జామ్కి? ఆదివారం దేవుని పని, దేవుని స్తుతించటం మానేసి ఎగ్జామ్కి వెళ్ళాను. విచిత్రం ఏం జరిగిందంటే, ఇంచుమించు 50 లక్షల ర్యాంక్ వాళ్ళకి సీట్లు ఇస్తున్నప్పుడు నాకు తెలిసిందండి విషయం. 15,000 ర్యాంక్ అని నాకు తెలుసు. కానీ ఏమని చెప్పారంటే, అప్పుడు మా ఊర్లో చదువుకునే వాళ్ళు తక్కువ, పేపర్ వచ్చేది కాదు. తెలియదేముందండి, ఈ మధ్య కదా పల్లెటూరులో అన్నట్లు రోడ్లు వచ్చినాయి. 50 లక్షలు వచ్చేటప్పటికి, అప్పుడే 50 లక్షలకే అక్కడ కౌన్సిలింగ్ అవుతుంది. అప్పుడు చెప్పారండి, ఎవరో పరుగుని వెళ్ళాను, వాళ్ళు తిట్టారండి, 15,000 ర్యాంక్ వచ్చిందిరా ముమ్మడ, కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో నీకు సీట్ వచ్చిందిరా, మరి ఇంతకాలం ఏం చేశావు? ఏనా తెలియలేదండి. తెలియలేకపోవటం కాదు, తెలియకుండా చేశాడు. లేకపోతే నేనేమని అర్థం చేసుకుంటానో తెలుసా దేవుణ్ణి, ఆదివారం ఏ పని చేసినా సక్సెస్ అయిపోద్ది అనుకుంటాను. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో. చచ్చి మానేసి ఆదివారం వేరే పనులు పెట్టుకుంటారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇది దేవుడి రోజు. ఎవరి రోజు? పునరుద్ధరణైన రోజు కాబట్టి ఇంతకంటే మంచి రోజు మరొకటే లేదు, ఈ రోజే పెట్టేసుకుందాం. ఇష్టపడతాడా దేవుడు? ఇష్టపడతాడా? అప్పుడు సీట్ ఎక్కడొచ్చింది తెలుసా అండి నాకు? ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఎవడెళ్తాడు వాళ్ళ దూరం?
దేవుని ఆరాధన మానేసి వెళ్ళినందుకు. అదే నాకు కొంచెం అనుభవం మీద అర్థమైంది. హెచ్పిసిఎల్ పనిచేసేటప్పుడు ఇంచుమించు 2000 మంది కాంట్రాక్టర్లు ఉంటారు. అందరికీ తెలుసండి, ఆనంద్ ఆదివారం రాడు క్యాప్షన్ అది. హెచ్పిసిఎల్లో నాకు ఆదివారం ఆనంద్ రాడు అంతే. అంతకుముందండి షట్ డౌన్ అవుతుంది అంటే కంపెనీ ఆఫ్ చేసి కంపెనీ క్లీనింగ్ అయి చేసినప్పుడు పైప్ లైన్లు మారుస్తుంటే నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు ఇంచుమించు లక్షవారం వెళ్ళానండి. లక్షవారం గురువారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం, శనివారం సాయంత్రం. ఏదో గంట పడుకునే వాళ్ళం అంతే. షట్ డౌన్ అంటే అంతే. జీతాలు కూడా ఎక్కువ వస్తాయి. 1 గంట 2 గంటల రెస్ట్, తర్వాత మళ్ళీ కంటిన్యూషన్. ఎందుకంటే ప్లాంట్ తొందరగా రన్ అవ్వాలి. ఆపేశారు, బోడు ప్రొడక్షన్ ఆగిపోద్ది, లాస్ అన్నమాట. అందుకని ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నాం డ్యూటీలు. అక్కడే స్నానం, అక్కడే తిండి. శనివారం తెల్లవారుజాము 3 అవుతుందండి. అప్పుడు మా కాంట్రాక్టర్ వచ్చాడు. రాగానే నన్ను పిలిచి, రేపు ఆదివారం వెళ్ళిపో అన్నాడండి. ఆయన అనాపోయినా నేను వెళ్ళిపోతాను. సైకిల్ మీద వెళ్ళేవాడిని. సరే కడుక్కుని బట్టలు మార్చుకుని సైకిల్ తీసుకుని వచ్చేస్తూ ఉంటే 4 అవుతుందండి. ఇంకా బోల్ టైం ఉంది, 10 గంటలకు ఆరాధన. కాబట్టి వర్క్షాప్ ఉందండి అక్కడ, చాలా పెద్ద వర్క్షాప్ అనమాట. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు ఉంటుంది, అంత పెద్ద వర్క్షాప్ అది. పైన క్రెయిన్లు ఉంటాయండి, పెద్ద ఈఓటి క్రెయిన్స్ అని. ఇంచుమించు 50-100 టన్నులు ఎత్తుతాయండి ఆ క్రెయిన్లు. అలాంటి క్రెయిన్లు పైన తిరుగుతాయి 2. అందులో మిషన్లకి కూలింగ్ కోసమని ఇంత ఫ్యాన్లు పెడుతున్నారు చూసారు ఇప్పుడు పెళ్లిల్లో. అంతంత ఫ్యాన్లు ఉంటాయండి మిషన్లు కూల్ అవడానికి రన్ అయినప్పుడు. అక్కడే టూల్ బాక్స్, పెద్ద బాక్స్ 7-8 అడుగులు పొడవు ఉంటుందండి. సైకిల్ అక్కడ పెట్టేసి ఫ్యాన్ పెట్టుకుని తెల్లవారిన తర్వాత వెళ్దామని పడుకున్నాను. పడుకుంటే అమ్మ వినాలి, నాకు మైనస్ ఉంది నా లైఫ్ లో. దోమ కుట్టింది అని అంటే నాకు నిద్ర పడదండి. చాలా మంది ఎన్ని కుడుతున్నా పడుకుంటారు, కానీ నాకున్న వీక్నెస్ అది. మా చుట్టాలింట్లకి ఎవరింటికి వెళ్ళినా నేను వెళ్తున్నానంటే దోమల చక్రాలు కానీ ఆలౌట్ కానీ తెచ్చి పెడతారు. లేకపోతే నేను ఉండను, అర్ధరాత్రైనా ఇంటికి వచ్చేయడమే. ఇది ఒక వీక్నెస్ నాకు. పడుకుందాం అనుకుంటే దోమలు కొడుతున్నాయండి. ఆ గాలండి చిన్న చిన్న రాళ్ల ముక్కలు వేస్తే ఎగురుతాయి. అంత గాలిలో దోమలు కొడుతున్నాయి, నన్ను కింద నుంచి కుట్టేస్తున్నాయి. ఫ్యాన్ ఈ పక్క ఉంది, ఈ పక్క కుట్టేస్తున్నాయి. అమ్మ బాబు, ఇంకా మన వల్ల అవదు, ఇంటికి వెళ్ళి పడుకుందామని జాగ్రత్తగా వినాలి. ఆదివారం తెల్లవారితో ఆదివారం చర్చికి వెళ్ళాలి, అదొకటే నా కాన్సెప్ట్. ఆదివారం డ్యూటీ చేస్తే డబల్ జీతం వస్తుందండి. కానీ జీతం రావాలంటే ముందు నేను బతుకుండాలో వద్దా? బ్రతుకుండాలి. ఎవరి దగ్గర ఉంది అది? ఆయనే. ఉండరంటే ఉండాలి, రారంటే అంటానికి లేదు. అప్పుడు సైకిల్ తీసుకుని బయటకు వచ్చానండి. 5 అలా అవుతుంది. కొట్టుకున్నాను, నిద్ర పడట్లేదు. నేను గేటు దాటాను, నా వెనక ప్లాంట్ మొత్తం పేలిపోయిందండి. 108 మంది, నాతో పనిచేసే వాళ్ళు 14 మంది. ముక్కలండి. ఒకటిది చెయ్యే దొరికిందండి, ఒకటిది వాచి దొరికిందండి, బాడీలు దొరకలే. చివరకు వచ్చినప్పటికి ఎంత దీనమైన పరిస్థితితో చెప్తున్నాను. ఒకే ఒక కాలు ఉందండి. కాలు కూడా పాదం లేదు, పైన లేదు, మధ్యలో ముక్కు ఉంది. దానికోసం 4 కుటుంబాలు దెబ్బలాండి. మా శవం అంటే మా శవం. ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుందండి, 5 అంతస్తులు, జిఎం బిల్డింగ్ అంటారు దాన్ని. చాలా వెడల్పు. సుత్తి తీసుకొని కొట్టితే ఎంతెంత చిన్న ముక్కలు అవుతాయో అలా అయిపోయిందండి ప్లాంటు. ఆ 2 రోజుల తర్వాత మేము లోపలికి వెళ్తే నేను ఏ పెట్టి మీద అయితే పడుకున్నానో అదే పెట్టి మీద ఈఓటి క్రెయిన్ 70-80 టన్నుల క్రెయిన్ పడితే పెట్టి పచ్చడైపోయిందండి. ఒళ్ళు మరి ఏమైందో నాకే తెలియదండి ఆ పెట్టిని చూసేటప్పటికే. నిజమండి, ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకున్న హోపు ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలంతే. అది ఎంత పనైనా సరే ఎప్పుడో మర్చిపోదురండి నన్ను. కాబట్టి ఎంత ప్రేమించిన ఆయనకి మనం కనీసం కొంతైనా చేద్దామా చెయ్యొద్దా? చెప్పండి అందరూ. చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు? అయ్యా, నా పేరు తెలియని వారు అనేక మంది, నా గురించి తెలియని వారు అనేక మంది నాశనం అయిపోతున్నారయ్యా, నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా, మీకు తెలియపరచబడ్డాను కదా. ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో, ఎంత ఇష్టపడ్డానో మీరు చూశారు కదా, మీరు విన్నారు కదా.
అయ్యా మీ ఇంటి పక్క వాళ్ళు, మీ బంధువులు. నిజమండి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన చుట్టాలే మన ఇవాళ దేవుని నమ్ముకోలేదు. మన ఇంటికి వస్తారు, మన అన్ని పనుల్లో చక్క పెడతారు, మనమంటే చాలా ఇష్టం, కానీ ఏ రోజు వారికి దేవుని గురించి మనం చెప్పం. దేవుడు చూడండి, ఎవడును నశించిపోవడం ఆయనకి, కానీ మనకే మరి మన చుట్టాలు నాశనం అయిపోయినా పర్లేదు, అంతేనా? చాలా మంది అత్తమామలు కూడా ఇంకా రక్షణ పొందలేదండి. అల్లుడు గారు పట్టించుకోరు, కోడలు పట్టించుకోదు. చేద్దామండి రాత్రికాల సమయంలో. మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కొరకు మనం చిన్నది చేయగలిగితే, చిన్నది, తగిన ప్రతిఫలాన్ని జీవితం అంతా చూపిస్తాడండి. ఇంచుమించి ఇది జరిగి 22 సంవత్సరాలైంది. 22 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను కాపాడుతానే ఉన్నాడు. ఆయన ప్రేమలో, ఆయన వాక్యంలో నన్ను బలపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు, నిన్ను విడువను ఎడబాయును. ఇదిగో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి చుట్టూ దేవదూతలను ఏం చేస్తాడంటే ఆయన కాపలు. నిజంగా చెప్తున్నానండి, దేవుడు దోమల ద్వారా నన్ను అక్కడి నుంచి ఏం చేశాడు, బయటకు తీసుకొచ్చాడండి. ఎల్పిజి సిలిండర్స్ అండి, నాఫ్తా అంటే ఇలా గ్లోబల్ గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అనమాట, ట్యాంక్ రౌండ్. విమానం ఆయిల్ అండి అది. అక్కడ ఓపెన్ చేసి ఇక్కడ అగ్గుపళ్ళు వేస్తే అందుకుంటుందండి అది. డబ్బాలో కంటికి కనిపిస్తుంది, మూత తీసిన 10 నిమిషాల్లో ఆవిరైపోద్దండి. విమానం నడిచే ఆయిల్ అండి అది. అటువంటి ట్యాంకులు 3 పగిలిపోయినాయి అండి ఆ రోజు. నాతో పనిచేసిన వాళ్ళండి 14 మంది అండి, 14 మంది. మేము ఎక్కడ పని చేస్తున్నాం అక్కడ పేరుడు వచ్చిందండి. ఆ రోజు కానీ ఆరాధనని నేను రాకపోతే దేవుని కొరకు ఏదో ఒకటి చేద్దామండి. ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు పొందిన రక్షణ ఇతరులకు కూడా, సర్వ సృష్టికి ఏం ప్రకటించాలా? సువార్త ప్రకటించాలంటే బైబిలే తెలియ అవసరం లేదండి. దేవుడు చేసిన, మన జీవితాల్లో చేసిన మేలులు, మనలను మన పాపాల నుంచి విడిపించడానికి ఆయన కుమారుడని యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో, ఇవాళకి కూడా యేసు ప్రభు వారు ఖాళీగా లేడండి. ఏం చేస్తున్నాడంటే తెలుసా? మన గురించి ఆయన తండ్రి అయిన దేవుని పక్కన కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చుని ప్రతిరోజు దేవుడు అంటున్నాడంట, ఆనందం లేపేతాను, పరిస్థితి బాగాలేదు, ఆనందం లేపేతాను, దొంగతనం చేస్తున్నాడు, ఆనందం లేపేతాను, తప్పుడు పనులు చేస్తున్నాడు, ఆనందం లేపేతాను, 10 మందిని పాడు చేస్తున్నాడు అని దేవుడు వెళ్ళు నరికే అని అంటుంటే యేసుప్రభు అడ్డుపడుతున్నాడటండి. నీ గురించి, నా గురించి. ఎప్పటికీ ఆయనకు సుఖం లేదండి. ఎప్పటికీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. మనలను తన సన్నిధికి తీసుకెళ్లే వరకు ఆయన ప్రయత్నం మాండ. మరి మనం ఏం చేయాలి? నా ప్రాణమా తినుము త్రాగుము, ఏం చేయాలి? స్తుతించుము. ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవుడిచ్చి నేను అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతుకుదామండి. ఎంతో కనీసం ఒక్కరినైనా, నేను మొన్న జనవరి 1 నిర్ణయాలు తీసుకుంటాం, కానీ మా సంఘం తీసుకున్న నిర్ణయం సంవత్సరం అయ్యేటప్పటికి ఒక్కరిని తీసుకురావాలి చర్చికి. అవన్నీ నిర్ణయాలు. సిగరెట్ మానేస్తాను, ఏడు క్రైస్తవుడు తీసుకునే నిర్ణయాలు. సుట్ట మానేస్తాను, తాగుడు ఎవడాడు క్రైస్తవుడు కానోడు తీసుకున్నాడంటే నిర్ణయం ఒక అర్థం ఉంది. ఆయన పాపాలు కడిగించుకున్నా, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఇంకా సుట్ట వదిలేతారు, సిగరెట్ వదిలేతాను. ఏంటి కర్మ? దేవుడు అర్థం కాలేదు, దేవుని ప్రేమ అర్థం కాలేదు. రాత్రికాల సమయంలో మరి దేవుడు చెప్తున్నాడు, అందరూ అంతట్ను ఏమవ్వాలట? మారు మనసు పొందాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడండి, ఎంత ఇష్టపడ్డాడట. ఏమండి, మనందరం అంటే దేవునికి చాలా ప్రేమ అండి, చాలా ప్రేమ. అటువంటి దేవుణ్ణి, ఆ ప్రేమను, ఆ ఇష్టాన్ని మనం గుర్తించి అనేక మందికి ఇష్టాన్ని పంచుదాం. అలాంటి మంచి మనసులు, మరి అలాంటి అవకాశాలు దేవుడు మనందరికీ దయచేయను గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సోదరులకు, ఓపికతో ఉన్న మీకు అందరికీ వందనాలండి.